భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 6/9/2025 స్వస్తి శ్రీ చంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి శనివారం. చతుర్దశి రాత్రి 12:57 వరకు, ధనిష్ఠా నక్షత్రం రాత్రి 11:15 వరకు. వర్జ్యం లేదు ఈరోజు. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుండి 7:27 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 6:08. అమృత గడియలు మధ్యాహ్నం 12:49 నుండి రిపీట్. అమృత గడియలు మధ్యాహ్నం 12:49 నుండి 1:25 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. అతిగండ యోగం మధ్యాహ్నం 12:53, గరంజి మధ్యాహ్నం 1:17, వని రాత్రి 12:37. ఈరోజు అనంత పద్మనాభస్వామి వ్రతం. అలాగే రేపు చంద్రగ్రహణం. శతభిష నక్షత్రంలో కుంభరాశిలో గ్రహణం పడుతుంది. కుంభరాశి వారు రేపు గ్రహణం చూడకూడదు. 7వ తారీఖు రాత్రి పడుతుంది ఈ గ్రహణం. అలాగే ఈరోజు వినాయక నవరాత్రి మహోత్సవాల్లో 11వ రోజు హేరంబ గణపతి ఆరాధన. హేరంబ అంటే తండ్రికి దగ్గరగా ఉండేటువంటి వాడు హేరంబ గణపతి. ఆ హేరంబ గణపతిని ఆరాధన చెయ్యాలి. సుముఖస్యేకదంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంధపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చునుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని మనకి హేరంబ గణపతిని ఆరాధన చేయాలి 11వ రోజు. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. వ్యాపారంలో లాభాలు, నూతన కార్యక్రమాల శ్రీకారం చుట్టే అవకాశం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మానసికంగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆనందాలు, ప్రయాణ సౌఖ్యం కూడా ఉండే అవకాశాలు. మిథున రాశి వారికి శుభ ప్రయత్నాలు, కాలక్షేపంగా అనుకూలతలు, స్వల్పంగా శత్రుబాధలు ఉంటే దానివల్ల ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు. కర్కాటక రాశి వారికి భోజన సౌఖ్యం, విశేష ఆరోగ్య లాభం, అధికార ప్రాప్తి, ధార్మిక చింతన ఉండే అవకాశాలు. సింహరాశి వారి వృత్తిలో వ్యతిరేకత, సామాన్య ఫలితాలు, కొంచెం సమస్యలు జయించి ముందుకు వెళ్ళే అవకాశం. కన్యా రాశి వారికి రుణములు తీర్చుట, కార్యసిద్ధి, జయము ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి ఉద్యోగ ప్రాప్తి, వ్యతిరేకత, ఆరోగ్య భంగం. వృశ్చిక రాశి వారి కుటుంబ సమస్యలు, అలాగే వృత్తి యందు లాభాలు, ప్రయాణ సౌఖ్యం ఉండే అవకాశం. ధనస్సు రాశి వారి ప్రయాణ సౌఖ్యం, శుభకార్య నిమిత్తమై అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మకర రాశి వారి వ్యాపార లాభాలు, సామాన్య లాభాలు ఉన్నాయి. రుణదాతల యొక్క ఒత్తిడులు, అప్పులు ఎవరైనా చేస్తే రుణదాతల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారికి సంఘంలో గౌరవము, నూతన కార్యలాభాలు ఉన్నాయి. అలాగే వస్త్ర లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారు రుణాలు తీర్చే అవకాశం. గతంలో ఏమైనా అప్పులు చేస్తుంటే రుణాలు తీర్చడం, ప్రయాణ సౌఖ్యం. అలాగే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే ప్రయాణాల్లో వాహనాల రిపేర్లు విచారంగా కూడా ఉండే అవకాశాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామలో సహిష్ణు, ఓం సహిష్ణవే నమః. సహిష్ణు, సహి విష్ణవే నమః. ద్వంద్వాలు సహించువాడని ఈ నామం యొక్క భావం. సుఖదుఖాలు, మాన అవమానాలు, శీతోష్ణాలు మున్నగవాని ద్వంద్వాలు అనబడును. వారిని నిగ్రహించువాడందు అయినందువల్ల అమృతత్వము పొందుటకు అర్హుడని భగవద్వాక్యంగా వివరించారు. ద్వంద్వాలు లేకుండా నిగ్రహించుకునేటువంటి వాడు, నిగ్రహింపచేసేటువంటి వాడు పరమాత్మే గనక సహిష్ణు, సహిస్తాడన్నమాట ఆయన. సహిష్ణు అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.